హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. చాలా మందికి టిఫిన్స్లోకి పల్లి చట్నీ కన్నా అల్లం పచ్చడి ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అదే రెసిపీ మీకు నేను చూపిస్తానండి. సింపుల్గా 2 minutesలో మనం చేసేసుకోవచ్చండి. దానికి ఎక్కువ అల్లం కాకుండా కొంచెం ఒక 2 దెబ్బల వరకు తీసుకోండి. దానికి ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయల దాకా తీసుకోవాల్సి వస్తుంది. తాలింపు గింజలు అలాగే దానికి తగ్గట్టు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకోండి. అలాగే నేను చూపిస్తున్న బెల్లం అయితే కంపల్సరీ మ్యాండేటరీ. ఎందుకంటే పులుపులో ఉన్న ఘాటు అన్నీ సమానంగా అవ్వాలంటే బెల్లం కంపల్సరీగా వేయాల్సిందే. ఆ పులుపు అదేంటి జింజర్లో ఉన్న మనకి అల్లము టేస్ట్ వస్తుంది కదండి, ఘాటుదనం అవన్నీ సమానంగా అవ్వాలంటే బెల్లం కంపల్సరీ పడాల్సింది. చాలామంది బెల్లం వేసుకోకుండా డైరెక్ట్ వేసేసుకుంటూ ఉంటారు. ఆ ఘాటుతో ఎక్కువ తినలేమండి ఇష్టంగా. సో బెల్లం వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది. నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అయ్యి సింపుల్గా ఈజీగా 2 minutesలో మీరు టిఫిన్కి సర్వింగ్గా ఇట్లాగా అల్లం చట్నీ చేసేసుకున్నారు అనుకోండి, ఇంకా మీకు బోర్ కొట్టదు. ఆ పల్లి చట్నీ మీద ఎప్పుడు అల్లం పచ్చడి తినాలనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు గారెల్లోకి అల్లం పచ్చడి ఎక్కువగా తింటూ ఉంటారనమాట. టేస్ట్ బాగుంటుంది. లైక్ దోశలకు కానీ ఇడ్లీకి కానీ దేనికన్నా అల్లం పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పొద్దున్నే అల్లము అనేది మనం తీసుకున్నాం అనుకోండి, కొంచెం నాసియా ఉన్న వాళ్ళకి అంటే తలదిరుగుడు అట్లా ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా రిలీఫ్ని ఇస్తుంది అనమాట. అల్లం అంటే చాలా మంచిది, అంత ఇంపార్టెంట్. సో డైలీ లైఫ్లో కూడా మనము కర్రీస్ చేసుకునేటప్పుడు చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటూ ఉంటారు. చాలా మంచిదండి. బట్ ఏంటంటే కొంతమందికి పడక అది మనం తీసుకుంటూ ఉంటారు అనమాట. చూస్తున్నారా, బెల్లం అయితే నేను ఒక 2 దెబ్బల అల్లం ముక్కలకి అంత తీసుకున్నాను. బెల్లం అయితే అంటే నా స్వీట్నెస్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ బెల్లం వేసుకున్నాను అనుకోండి, కొంచెం తీయగా అనిపిస్తుంది. అంత తీయగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు మాత్రం 10 నుంచి 15 దాకా ఉండాలి. దీనికి ఎండుమిరపకాయలే వాడతారు. తాలింపు గింజలు మీ ఇష్టము. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసుకోవచ్చు. అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆ తాలింపు గింజలు ఎండుమిరపకాయలు మంచిగా మిక్సీ పట్టుకున్నాక దాని తర్వాత మనం ఈ అల్లం ముక్కలు అనేది వేసుకోవాలి. అప్పుడే మంచిగా నలుగుతుంది. మీరు కచ్చపచ్చగా అయినా చేసుకోవచ్చు, లేదా ఇట్లాగా స్మూతీ ఫార్మాట్లో కూడా చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు. చాలామందికి ఏంటంటే ఇట్లా స్మూత్గా మెత్తగా అయితేనే బాగుంటుందండి. అందులో చింతపండు పులుసు పొయ్యగానే వన్స్ అల్లం ముక్కలు నలిగాక చింతపండు పులుసు పొయ్యగానే మనకి మెత్తగా జ్యూసీ పేస్ట్ లాగా అవుతుంది. చూసారా, ఆ టైప్లో అయ్యాక లాస్ట్లో మనం బెల్లం యూస్ చేయాలి, కలుపుకోవాలి. తుదిమి వేసుకుంటే ఏంటంటే అక్కడక్కడ గతుకులుగా ఉండదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం మిక్సీ ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. వన్స్ బెల్లం వేసుకున్నాక ఎక్కువ తిప్పుకున్నాం అనుకోండి, బాగా స్వీట్నెస్ అనేది బాగా ఎక్కువ పెరిగిపోతుంది. సో అందుకే ఒక్కసారి అట్లాగా గ్రైండ్ చేసి మనం తీసేసుకుంటే చూసారా, చాలా ఎమ్మి టేస్ట్ ఉండే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో మీరు తాలింపు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా బాగుంటుంది. నాకైతే వేసుకోకుండా ఇట్లా డైరెక్ట్గా తినడమే ఇష్టము. పిల్లలకు కూడా ఇది టిఫిన్స్లోకి సర్వ్ చేసి పెట్టండి. ఎక్కువ కారం అనిపించదు. ఎండుమిరపకాయలు కడుపులో నొప్పి కూడా రావు. పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదండి, సింపుల్గా గుంటూరు స్టైల్లో అంటే ఆంధ్ర స్టైల్ మీకు అల్లం పచ్చడి అయితే చూపించాను. ఇది కనీసం ఒక 4 రోజుల దాకా నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చక్కగా. నా ఛానల్లో అయితే మీకు మంచి మంచి రెసిపీస్ అన్నీ, కుకింగ్ రెసిపీస్ అని ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి నేను మీకు అప్లోడ్ చేశానండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే చాలా హోమ్ నీడ్స్, బేబీ నీడ్స్ అని డివోషనల్ వీడియోస్ అని అన్నీ పెడుతున్నానండి. ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. నా ఛానల్ని విజిట్ చేసి చూడండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీ ముందుకు రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.